విరాజిస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు. బ్రహ్మోత్సవంలో వాహనం. అసలు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, బ్రహ్మోత్సవం ఎందుకు చేస్తున్నామని మనం తెలుసుకోగలగాలి. చింతయామియూయం మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియూయం. భక్తుల కోర్కెలు తీర్చేటువంటి ఆ శ్రీనివాసుడు కల్పవృక్షాన్ని అధిరోహించాడు. ప్రకృతికి వాంఛిత ఫలాలన్నిటినీ కూడా మనం ఏదైతే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరుకుంటామో ఆ కోరికలన్నిటినీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అలా మున్ముందుకు మాడవీధులలో నడుస్తూ ముడయ్యుండు నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండు సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండు బ్రహ్మమయ్యుండు. సత్యరాజ కూతురైనటువంటి పద్మావతీదేవిని చూసి మోహించి పరిణయమాడి చెయ్యండి అని అగస్త్య మహర్షి వేడుకొనగా ఆ వేదవేద్యుడు పరమాత్ముడు శివాంగే స్వర్ణపీతాంబరం, అంతటా కూడా స్వర్ణపీతాంబరం బంగారు వస్త్రాన్ని ధరించి ఉన్నాడట స్వామి. పాదే పరమానంద రూపం. తెలుసా, మనం పెద్ద పెద్ద స్తోత్రపారాయణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వేదాలను చదవాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ వీలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్టే. అక్కడ చూడండి, ఆ ప్రకృతి రమణీయత మధ్య తలాడుతూ అయిన గోవింద రామ కృష్ణ పరమాత్మ శ్రీనివాస పరంధామ అని మనం తలుచుకుంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి ఆ కళ్యాణ వెంకట